హాయ్ ఫ్రెండ్స్, మీ తెలుగుబడి ఛానల్కు స్వాగతం. మనం రోజు టీవీలో ఉక్రెయిన్ యుద్ధం గురించి, ఇజ్రాయెల్ యుద్ధం గురించి చూస్తూ ఉంటాం. కానీ ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్న అతిపెద్ద మానవతా సంకటం మరొక దేశంలో ఉంది. అదే సుడాన్. తినడానికి తిండి లేక, కనీస వైద్య సదుపాయాలు లేక, పిల్లల నుండి పెద్దల వరకు విలవిలలాడుతూ ప్రాణాలు విడుస్తున్న ఘోరమైన దృశ్యాలు ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 2023 నుంచి అక్కడ సైన్యానికి, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్కి మధ్య జరుగుతున్న ఈ ఆధిపత్య పోరులో సామాన్యుల జీవితాలు ఎలా ఛిద్రమైపోయాయో తెలిస్తే నిజంగా ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. దురదృష్టం ఏంటంటే ఇంత ఘోరం జరుగుతున్నా ఈ ప్రపంచం పెద్దగా పట్టించుకోవటం లేదు. పేపర్లలో, టీవీలలో, సోషల్ మీడియాలో దాని ఊసే లేదు. అసలు ఎందుకు ఈ అంతర్యుద్ధం మొదలైంది? ఇది ఒక్కసారిగా వచ్చిన యుద్ధం కాదు. దీనికి కొంత చరిత్ర ఉంది. సుడాన్లో చాలా కాలం ఒక నాయకుడు పాలించాడు. 2019లో ప్రజలు భారీగా నిరసనలు చేసి ఆ నాయకుడిని పదవి నుంచి తొలగించాడు. ఆ తర్వాత దేశాన్ని పూర్తి పౌరపాలన వైపు తీసుకెళ్లాలని ప్రయత్నాలు జరిగాయి. కానీ 2021 అక్టోబర్లో సైనిక నాయకులు ఒక తిరుగుబాటు చేశారు. అంటే సైన్యం బలవంతంగా అధికారం చేపట్టింది. ఆ సమయంలో ఉన్న పౌర ప్రధానమంత్రిని తొలగించారు. ఈ తిరుగుబాటుకి ఇద్దరు ముఖ్య నాయకులు మద్దతిచ్చారు. ఒకరు బుర్హాన్, మరొకరు హెమెద్ది, ర్యాపిడ్ సపోర్ట్ అనే ప్రత్యేక దళం నాయకుడు. ఈ తిరుగుబాటు తర్వాత ఇద్దరు నాయకులు ఒకటిగానే ఉన్నారు. కానీ త్వరలోనే వారి మధ్య అధికారం ఎవరిది అనే విషయంపై గొడవ మొదలైంది. ర్యాపిడ్ సపోర్ట్ అనే పెద్ద ప్రత్యేక దళాన్ని సాధారణ సైన్యంలో కలపాలని నిర్ణయం అయింది. అంటే రెండు దళాలు ఒకే సైన్యంగా మారాలి. కానీ ఇక్కడే పెద్ద సమస్య వచ్చింది. బుర్హాన్ వైపు ఏమో ఈ దళాన్ని త్వరగా కొన్ని సంవత్సరాల్లోనే సాధారణ సైన్యంలో కలపాలని చెప్పారు. హెమెద్ది వైపు మాత్రం ఈ దళం తన స్వతంత్రతను కొంతకాలం కాపాడుకోవాలని, దీన్ని కలపడానికి ఎక్కువ సమయం ఇవ్వాలని కోరారు. ఎవరు ఈ కొత్త సైన్యానికి నాయకత్వం వహించాలి, ఎవరి నియంత్రణలో ఉండాలి అనే ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. ఇద్దరూ తమ తమ బలం, అధికారం, ఆర్థిక ప్రయోజనాలను కోల్పోకూడదని భావించారు. ఈ వివాదం 2023 ఏప్రిల్ 15న ఖార్టూమ్ నగరంలో యుద్ధంగా మారింది. రెండు వైపులా ఒకరిపై ఒకరు దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. అక్కడి నుంచి యుద్ధం మొత్తం దేశంలో వ్యాపించింది. ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య పోరు కాదు. ఇది అధికారం, బలం, డబ్బు కోసం జరిగిన పోరు. దురదృష్టం ఏంటంటే ఈ పోరులో సామాన్య ప్రజలు, పిల్లలు, మహిళలు అందరూ బలైపోయారు. అక్కడ డార్పర్ లాంటి ఏరియాలో ఉన్న శరణార్థి శిబిరాల పరిస్థితి చూస్తే కన్నీళ్లు వస్తాయి. పిల్లలకు పెట్టడానికి కనీసం గుప్పెడి మెతులు కూడా లేక, ఆకలికి తట్టుకోలేక చెట్ల ఆకులు, కొన్నిసార్లు మట్టిని కూడా తింటున్నారట. తల్లులు రోజుల తరబడి పస్తులు ఉండడంతో చంటి పిల్లలకు పాలు కూడా ఇవ్వలేని దారుణమైన పరిస్థితి అక్కడ ఉంది. సరైన తిండి లేక రోజు పదుల సంఖ్యలో చిన్నపిల్లలు ప్రాణాలు వదులుతున్నారు. ఇంకో పక్క చూస్తే తమ ఇళ్ల మీద బాంబులు పడుతుంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పక్క దేశాలైన చాదుకో లేదా దక్షిణ సూడాన్కో ఎడారిలో 100 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నారు. అలా నడిచే ఓపిక లేక, దారిలో తాగడానికి చుక్క నీరు లేక ఎంతోమంది వృద్ధులు, పిల్లలు చనిపోతుంటే కనీసం వాళ్ళని పూడ్చిపెట్టే టైం కూడా లేక ఆ శవాలను ఇసుకలోనే వదిలేసి గుండెలు పగిలేలా ఏడుస్తూ ముందుకు సాగిపోతున్నారు. ఇక అక్కడ ఉన్న ఆసుపత్రుల పరిస్థితి మరింత ఘోరం. దాదాపు 80% ఆసుపత్రులు మూతపడ్డాయి లేదా బాంబు దాడుల్లో కూలిపోయాయి. కరెంటు లేక, ఇంక్యుబేటర్లు పనిచేయక అప్పుడే పుట్టిన పసికందులు ఉక్కిరిబిక్కిరై చనిపోతున్నారు. కిడ్నీ పేషెంట్లకి డయాలసిస్ లేదు, గాయపడిన వాళ్ళకి ఆక్సిజన్ సిలిండర్లు దొరకవు. అసలు అక్కడ కనీస వైద్యం దొరకడం అనేది ఇప్పుడు దాదాపు అసాధ్యంగా మారింది. వీటన్నిటికి తోడు ఆడవాళ్ళ మీద, పిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు అన్నీ ఇన్ని కావు. కళ్ళెదుటే ఇంట్లో వాళ్ళని చంపేసి ఆడవాళ్ళను లాక్కపోతున్నారు. స్కూల్స్ అన్నీ మిలిటరీ వాళ్ళ క్యాంపులుగా మారిపోయాయి. అసలు అక్షరాలు దిద్దాల్సిన చిన్న చిన్న మగపిల్లల చేతుల్లో బలవంతంగా తుపాకులు పెట్టి యుద్ధంలోకి దించుతున్నారు. ఇదంతా వింటుంటే ఇవి మనుషులు బతికే పరిస్థితులేనా అనిపిస్తుంది. ఇది కేవలం ఇద్దరు నాయకుల మధ్య జరుగుతున్న కుర్చీల కొట్లాట కాదు, లక్షలాది మంది ప్రాణాలతో ఆటాడుతున్న భయంకరమైన ఆట. ప్రపంచ దేశాలన్నీ ఒక్కటై ఈ యుద్ధాన్ని ఆపి వాళ్ళకి కనీసం తిండి, మందులు పంపకపోతే మాత్రం సుడాన్ చరిత్రలో కనీవిని ఎరగని ఒక పెద్ద శ్మశానంగా మిగిలిపోతుంది. కనీసం అక్కడ జరుగుతున్న ఈ వాస్తవాలు మన తెలుగు వాళ్ళకైనా తెలియాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. మనకు ప్రశాంతంగా 3 పూటల అన్నం దొరుకుతున్నందుకు నిజంగా మనం అదృష్టవంతులం అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.